ఎస్ ప్రేమ్, పాకిస్తాన్ పైన ప్రతిదాడికి దిగుతున్నటువంటి భారత సైన్యం ఒక సంచలన విజయాన్ని సాధించినట్టు కనపడుతుంది. ఇప్పటికే అటు పాక్ ప్రధాని కూడా ఈ అంశంలో పారిపోతున్నట్టుగా, అంటే అక్కడి నుంచి సేఫ్ ప్లేస్కి తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పాక్ ప్రధాని ప్రస్తుతం ఎక్కడున్నారు? ఎలాంటి దాడులు కొనసాగుతున్నాయి అక్కడ? ప్రస్తుతం మనం చూడొచ్చు, తాజాగా ఇండియా పైన, ఇండియా ఆర్మీ పైన, ప్రజల పైన దాడి చేసే ఒక దుర్మార్గమైన చర్యకు పూనుకున్నారు. దాన్ని ప్రభుత్వం, భారత ఆర్మీ, త్రివిధ దళాలు మొత్తం కూడా సంయుక్తంగా తిప్పికొడుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రజల్ని సేవ్ చేస్తూనే మరోవైపు యుద్ధ గంటలు మోగిస్తూ, యుద్ధ సైరన్ మోగిస్తూ ప్రజలందరినీ అలర్ట్ చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ కి సంబంధించిన మిసైల్స్, రాకెట్స్ భారత్ పైన పడకుండా, భారత భూభాగం పైన పడకుండా ఆకాశంలోనే వాటన్నిటిని మట్టు పెడుతున్న పరిస్థితి. మరోవైపు ఒక చిన్న హాస్యాస్పదమైన విషయం చెప్తాను. ఈ యొక్క ఎంటైర్ సిచ్యువేషన్ లో మన భారత్ కి సంబంధించిన ప్రధానమంత్రి మోడీ ఇక్కడ అజిత్ దోమల్ తోటి, అదే విధంగా రక్షణ శాఖకు సంబంధించి త్రివిధ దళాధిపతులతోటి సమావేశం నిర్వహిస్తుంటే, పాకిస్తాన్ కు చెందిన ఆ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ ఇప్పుడు ప్రస్తుతం తప్పించుకొని తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఆయనను అక్కడున్న ఆర్మీ కావచ్చు, అక్కడున్న సిబ్బంది ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దేశం విడిచిపోయారా, లేదంటే బంకర్లలో దాచుకున్నారా, లేదంటే భయం గుప్పిట్లో ఆయన నిమగ్నం అయిపోయి ఉన్నారా అనే విషయం బయటికైతే క్లారిటీ రాలే. ప్రస్తుతం అయితే ఆయన తప్పించుకో తిరుగుతున్నట్టు, అంటే దాచుకున్నట్టు, ఎక్కడో తల దాచుకున్నట్లు, బంకర్లకు వెళ్ళినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. సాయి, ప్రస్తుతం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించి ఇది నిజంగా ఇంత పెద్ద సినారియోలో ఆయన తప్పించుకొని తిరగడం అనేది మనకు ఎలా చూడవచ్చు దీన్ని అంటే ఒక హాస్యాస్పదంగా మనం చూడవచ్చు. ఎందుకంటే